వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. ఇంకా ఇక్కడి నుంచి అసలు సిసలైన సినిమా మొదలవ్వబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే, ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేని ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి ఆ ఫ్యాంటు ఓడదీసింది నేను కాదంటున్నారు, ఆ ప్రైవేట్ పార్ట్స్ చూపించింది నేను కాదంటున్నారు. ఈ ప్రాంత వాసిగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఏదో చేయాలి. 23 సంవత్సరాల బట్టి అతి దగ్గరగా మీరు చూస్తా ఉన్నారు అనంతబాబు ఏంటో అంటే మీరందరూ చూస్తున్నారు కాబట్టి ఈ సభ వారికి ఒక కనువిప్పు కలగాలి. ఈ సభ అనంతబాబు అంటే ఏ రకంగా చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఉన్నారో ఏ రకంగా ఈ ప్రజలు అనుకుంటా ఉన్నారో మీకు తెలిస్తే చాలు. ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే నా గుండెల్లో అనంతబాబు వ్యక్తిత్వం ఏంటో, అనంతబాబు ఎటువంటి తోడో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అశేషమైన ప్రజా సంక్షేమ పాలన అమలు చేశారు. ఈ గిరిజన ప్రాంతంలో అభివృద్ధికి ఎంతో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఎప్పుడు యాక్టివ్గా సమస్యల పట్ల యాక్టివ్గా ఉంటాం. ప్రజలు సమస్య ఉన్న ఒక అనంతబాబు ఉన్నాడనే ఒక ధైర్యాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. ఈయన వీడియో తీసి ఈయన ప్రైవేట్ పార్టీలు చూపించి ఆయన ముద్దులు పెట్టేది చూపించి మళ్ళీ పెట్టడానికి ఏమన్నా ఆయన కాదా? నేను ప్రేమించలేదు, నేను చెప్పానండి. నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియవు, నన్ను వదిలే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు జెండా భుజాన్ని పట్టుకుని అనంతబాబు తిరిగితే వాళ్ళకి అడ్రస్ గల్లంతో అవుద్దనే వాళ్ళు నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అని కానీ వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టేశారు. ఏదైనా కొత్త వార్త పట్టుకురాలంటే పాత వార్తనే ముక్కలు చేసి చెప్తావురా. మిమ్మల్ని ఫోన్ చేశారు, మీకు వీడియో పంపించారు, మిమ్మల్ని డబ్బులు అడిగారు, మీరు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఇటువంటి చెయ్యం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇప్పుడే ఫోన్ చేయాలా? 2 రోజులు అయ్యేచ్చుగా. అమ్మా చింతపండు పేరు. మీరు గొప్పవాళ్ళు, మీరు ఒక పార్టీకి లీడర్. మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న ఫోటో మీది కాదా? ఇంకొకసారి ఆయన గురించి చెడుగా మాట్లాడావో చెరసాల్లో తోయించేస్తాను. ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. అంతేనండి. మీరు ఫోన్ చేశారన్నారు, మరి మీరు ఆ పేరు చెప్పడానికి, మీరు ఎంత ఇచ్చారో డబ్బులు చెప్పడానికి ఏంటి? అధికారులు బ్లాక్ మెయిల్ చేసి ఈ 420 పనులు ఆపేయండి. అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలెట్టారు. ఇప్పుడు చెప్తున్నా ఇನ್ನು నువ్వు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల అహర్నిశలు మేము కృషి చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, జగన్మోహన్ దృష్టికి మా ఎమ్మెల్యే గారు నేను తీసుకెళ్లి అయితే మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారంటే మీరు దాంట్లో ఆ వీడియో మీది కాబట్టే మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు డబ్బులు ఇచ్చారా? నేను డబ్బులు ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అవి కూడా మానవతా దృక్పథంతో మీరు అడిగారు కాబట్టి మీకు ఇచ్చా. నువ్వు ఇలా తిక్కగా మాట్లాడుతున్నందుకే ఉదయం నుంచి అందరం కలిసి నీ నెట్టి విరిగేట్టు కొట్టే. ఆ వీడియో మార్ఫింగ్ అయినప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించకుండా ఆ వ్యక్తి డబ్బులు ఎందుకు ఇచ్చారు? నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను. నీకు సిగ్గోడా ఉందంటరా? ఎదిరించిన వ్యక్తి, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి, తనకి ఇంట్లో ఇబ్బంది ఉంది, డబ్బులు కావాలంటే మీరు డబ్బులు ఇచ్చారు. గాలి తిరుగుళ్ళు మానేయండి మీరు. కుర్ర కుంకలో ఒకడు కుర్ర కుంక, ఒకడు
ముదురు కుక్క. ఆ ఫోటోలో ఎవరున్నట్లు? మరి ఆ ఫోటోలో ఎవరన్నా వచ్చారా? మరి ఎవరన్నా ఆ ఫోటోలో మరి ఆయనలాగా ఏదన్నా మేకప్ వేసుకొని ఆయనలాగా డ్రెస్సింగ్ చేసుకొని ఆయనలాగా తీసుకొని ఇంకొక బాధితుడు ఎవరో కూడా బారిన పడకుండా సమ్ ఎక్స్ అంటే ఇప్పుడు మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి ఎవరండి? సమ్ ఎక్స్ ఎవరు? దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని అన్ని కూడా చేతులు జోడించి అందరినీ అభ్యర్థిస్తా ఉన్నా. సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో మీరు ఒక ముద్దాయి. మిమ్మల్ని బెదిరించేటువంటి వ్యక్తి ఉండిద్దా? కర్నూలు పో, కర్రలు తీసుకుని కాళ్ళ మీదనే కొడతారు, కాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. ఇస్తారా? నేను వీడియో బయటమా? ఆయన ఏం చెప్తున్నారంటే అనంతబాబు ఆ వీడియో మార్ఫింగ్ అంటున్నారు, అది పెట్టింది నేను కాదంటున్నారు. సుమారుగా 6 నెలలు నాకు నరకం చూపించారు, చాలా రకాలుగా వేధించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మళ్ళీ కానీ 2 రోజుల క్రితం నేను కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారు. ఆ లెవెల్లో కొట్టేళ్ళాడు, తనులు తింటా ఊరికి ఉన్నావు. మరి 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఎందుకు దాని మీద అతను ఎందుకు యాక్షన్లోకి వెళ్ళలేదు? భగవంతుడే ఉన్నాడు. మీ అందరినీ కూడా మీడియా పరంగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆడు చెప్పిందా నిజమంటావా? ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేసామో చెప్పండి. మేము ఏం చేస్తామో చెప్తాం, ఏం చేసామో చెప్పగలుగుతాం. ఎవడన్నా అడిగితే రాజోద్యోగం అని గొప్పలు చెప్పుకోవడం అచ్చుబోసిన ఆంబోత. సవ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారన్న గడిచిన 4 సంవత్సరాల్లో నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. సభ ఒక కనువిప్పు కలుగుతుంది ప్రతిపక్షాలకి. వాళ్ళ భయం ఏంటంటే అనంతబాబు తిరిగితే ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా, నీ దిష్టి తగిలే సగం తద్వసన అలా వదిలేశాను అని సినిమాలో యాక్ట్ చేయగలరు కానీ నిజ జీవితంలో కూడా ఆయన యాక్ట్ చేద్దామని చూస్తున్నారు. ప్రజలు హర్షించరు. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అక్రమ వ్యాపారాలు కానీ ఒక్కటి ఏ రోజన్నా నిరూపిస్తే అనంతబాబు అనేవాడు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాడు. ఏది కామశాస్త్రం గురించి చెప్పను. దానికి ఒక 70% కలిపి చెప్తారు, తప్పులేదు. అయ్యో, నన్ను ఎందుకు చెరలో ఉంచారో, ఎందుకు కొడుతున్నారో నాకు అర్థమై కావటం లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఏం జరిగిందో దేవుడికి నాకు తెలుసు. వీడు తెలివైన వాడో తెలివి తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి. నా తప్పు ఉంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. వాడు తలుచుకోక గానీ తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. తర్వాత తదనంతరం వెళ్ళో ఈ మధ్యకాలంలో బాగా నన్ను వేధించడం మొదలెడితే అందుకో ఈ పంది, ఈ ఒక్క పందితో తృప్తి పడకుండా నువ్వు ఇంకా ఎన్నో పందులు గెలవాలి. నెలలో మాకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్ని కూడా పోలీసు వాళ్ళకి సమర్పించి కింద పడుకోబెట్టి పొట్ట మీద టపటప తొక్కుతారు, గ్యాస్ బయటకు వెళ్ళిపోయి ఫేస్ ఫ్రెష్ అవుద్ది. ఇవ్వాలి కాబట్టి రేపన్న తెలిసింది. ఖచ్చితంగా భగవంతుడే ఉన్నాడు. పడకూడదు, నేనున్నాను, నువ్వు నాలాంటి వాడు వేరా. అలాగా ఇటువంటి ఏదైతే ఈ టెక్నాలజీని వాడి పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివి నిన్నే చూస్తున్నా ఎదురుగా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.